సాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం రోజు 31/1/2025 శుక్రవారం అందిత వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ అయిన శ్రీ యానదరెడ్డి గారు, అన్నదాత సుబ్రహ్మణ్యం మణి విచ్చేశారు. కళాశాలలో అధ్యాపకులు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోపాల్ రెడ్డి, వారి ధర్మపతి శ్రీమతి లక్ష్మి పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ హెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథులుగా అందరూ అధ్యాపకులు, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా ఇష్టపూరితంగా చదివి మంచి ఉత్తీర్ణత శాతంని సాధించి ఉన్నత స్థాయిలో చేరి మంచి భవిష్యత్తును ఆదిరోహించి భావి భరత పేర్లుగా మనలను పొంది గురువులను గురుదక్షిణగా ఇవ్వాలని, సమాజానికి మా వంతు సహకరించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. మా తల్లిదండ్రులు కళాశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. తమ ఆశీస్సుతో తెలియజేశారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో వార్షికోత్సవం దిగ్విజయంగా ముగిసింది. సాధారణమైన వస్తువు ఒకటి వచ్చేసింది మన చేతుల్లోకి, మన జేబుల్లోకి. అది కూడా కోవిడ్ పుణ్యం. ఆ కోవిడ్ రాకపోతే బహుశా ఇంత త్వరగా వచ్చిండేది కాదేమో. మీకు ఆన్లైన్ క్లాసులని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మన జేబుల్లోకి వచ్చేసిందో మన క్రమశిక్షణలో అక్షరాలన్నీ కూడా జీరో అయిపోయి మనం మైనస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మీరే కాదు, మా ఇళ్ళలో కూడా మేము కూడా అనుకోవచ్చు. ఏ తీరిక మనకి లేకపోతే, తీరిక ఉన్నామంటే టీవీ ఆన్ చేయటమో లేదా సెల్ ఫోన్ ఆన్ చేసుకోవటమో, ఇక వేరే పనే లేదు మనకి. ఖాళీగా ఉన్నాము అంటే ఈ సాధనాన్ని ఉపయోగించడమే. మరి ఆ ఉపయోగించడం కూడా మంచికి ఉపయోగిస్తున్నామంటే 99.9% మంచికి ఎవరు ఉపయోగించడం లేదు. 0.1% మాత్రమే ఏదో కొద్దిమంది దాన్ని మంచికి ఉపయోగిస్తున్నాం. మరి అది ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎంటర్ అయిందో అప్పుడే క్రమశిక్షణ లోపించింది. వినాశనము అనే ఒక మంచి పదము మన జీవితాల్లోకి వచ్చేసింది. మరి ఆ వినాశనంలో కూడా అయిపోయి ఇంక దాన్ని ఇంకేమనాలో ఆ పదాలు మన తెలుగులో ఉన్నాయో లేదో మన సంస్కృతాలు చెప్పాలి. మరి అలాంటి పదాలు నాకైతే తెలియవు. కాబట్టి ప్రస్తుతం వినాశ స్థానంలో ఉన్నాం. అందుకని దాన్ని లిమిటెడ్గా వాడండి, మంచిగా ఉపయోగించుకోండి, మీరు అభివృద్ధి చెందండి. ఈ వయసులో, యుక్త వయసులో కనుక మీరు క్రమశిక్షణను కోల్పోయారంటే పెద్ద వయసులో అయిన తర్వాత ఇంకా క్రమశిక్షణ అనేది కొనుక్కున్నా రాదు, కోట్లు పెట్టినా రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ డీజే సౌండ్ వేరే కంట్రీస్లో పెడితే, అమెరికాలో చాలామంది చెప్తారు నాకు, అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అప్స్టైర్లో పిల్లలు పరిగెత్తినా గంతులేసినా కింద ఉన్న వాళ్ళు ఆ శబ్దాలకి పోలీస్ కేసు పెడతారంట. మరి ఇలాంటి శబ్దాలు కనుక చూస్తే మనల్ని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలో మనకే అర్థం కాదు. అంటే మీరు తప్పు చేస్తున్నారని నేను అంటలేదు, అది మీకు ఇష్టమైన పని చేయండి. ఇంకా ఇష్టమైన పనులు కూడా చాలా ఉన్నాయి, దీంతోపాటు అది చేయండి అని చెప్పడానికే నా ప్రయత్నం. మరి ఆ ఇష్టమైన పనులు ఏంటంటే ఇష్టపడి చదవండి, ఇష్టపడి మీ జీవితాన్ని బాగు చేసుకోండి, మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండేటట్టుగా చేసుకోండి. మరి అదే మేము ఇలాంటప్పుడు మీకు ఇచ్చిన లేదా ఇవ్వబోయే సందేశం. మరి మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారో ఆలోచించండి. ఆ విధంగా క్రమశిక్షణ అనే
నాశనాన్ని కోరుకోకుండా మళ్ళా క్రమశిక్షణలోకి రావడానికి ప్రయత్నించండి అని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇకపోతే జి గోపాల్ రెడ్డి సార్ గారిని విద్యార్థి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడే సార్ చెప్పారు. ఆయన 1988-89 సంవత్సరంలో గొట్టిపాటి కొండపనాయుడు గారు మహిళా కోఆపరేటివ్ జూనియర్ కాలేజీగా పర్మిషన్ తీసుకొచ్చి కావల్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన రన్ చేశారు. తర్వాత మనకి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి యానాది రెడ్డి గారు, బీవీ సారు, ఇంకా కొంతమంది కొన్ని సంవత్సరాలు వాళ్ళు రన్ చేశారు. తర్వాత వాళ్ళలో ఒక పార్ట్నర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 2004 సంవత్సరం నుంచి నేను ఒక్కడనే ఈ కాలేజీని రన్ చేస్తూ ఇప్పటిదాకా అదేవిధంగా రన్ చేస్తున్నాం. మనం ఫస్ట్ కాలేజీ నేను సార్ అందరం మేము వచ్చినప్పుడు కాలేజీ స్ట్రెంగ్త్ ఒక 40 మంది ఉండేవారు, 35-40 మంది. ఆ తర్వాత నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ ఒక 650 మంది స్ట్రెంగ్త్కి వచ్చాం. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకే వచ్చేది. 2000 దగ్గర 2009 సంవత్సరం దాకా టౌన్ ఫస్ట్ మనకే ఉండేది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మన దగ్గర ఉండేటువంటి వాళ్ళలో కొంతమంది విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి దాన్ని అట్లాగే ఎన్నో ప్రయాసాలకి తోడై వాటన్నిటినీ ఎదుర్కొంటూ కళాశాలని ఎంతవరకు రన్ చేస్తూ వస్తున్నాం. వీటన్నిటికీ కారణం కూడా స్టాఫ్, మన దగ్గర పనిచేసేటువంటి ప్రతి స్టాఫ్, ప్రతి ఒక్కరు కూడా చాలా అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి విద్యార్థులు ఉండేవాళ్ళు, చదువు మీద ఆసక్తి ఉండేది. సార్ వాళ్ళు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు స్టడీ అవర్లో కానీ ఆ తర్వాత కూడా కనీసం ఒక 1 అవర్ మళ్ళీ వాళ్ళ చేత డౌట్స్ చెప్పించుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉండేటువంటి విద్యార్థుల్లో ఇది అక్కడ కనిపించాలి. క్లాస్ చెప్పేటప్పుడు కూడా వెనకాల కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. మీకు అందరికి కూడా ప్రతిసారి నేను డాష్ మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తుంటా, చదువు అనేది సెకండరీ పెట్టుకుని ముందు క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ అనేది ఉంటే తప్పనిసరిగా చదువు అది దాని బయటకు ఆటోమేటిక్గా అదే వస్తుంది. క్రమశిక్షణ లేకుండా మీరు ఎంత తెలియగల వాళ్ళైనా ఏదైనా కూడా క్రమశిక్షణ లేని వాళ్ళకు సమాజంలో వాళ్ళకు ఉపయోగం ఉండదు. సమాజం బాగుపడాలి అంటే దానికి మొదటిగా నాంది ప్రతి ఒక్కరు కూడా మీ గురువులు ఉంటారు. గురువులు చెప్పింది ప్రతి ఒక్కటి మీరు పాటించాలి. అది ఈ సినిమాల ప్రభావం అనుకోండి, ఇంకోటి ఏదైనా కానీ ఈ మీడియా వల్ల అది పోతుంది. గురువుని కామెంట్స్ చేసే స్థాయికి విద్యార్థులు వచ్చారు. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో గురువులు పోతూ ఉంటే వాళ్ళని చూసి భయపడి పక్కకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మేము ఈ బజార్లోనే తిరుగుతూ ఉంటాం. మన దగ్గర చదివి బయటికి వెళ్ళి ఉన్నంత వరకు ఎంతో కొంత మా దగ్గర కొంచెం భయంగానే ఉండేది. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మేము వెళ్తూ ఉంటే మా పక్కన వాడు సిగరెట్ తాగుతుంటాం. అది ఇక్కడి నుంచే మీరు అలాంటి పనులు చేయకుండా గురువుని గౌరవించేయటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితం బాగుపడుతుంది. మీ జీవితం బాగుపడితే మీ తల్లిదండ్రులు బాగుంటారు, మీరు బాగుపడతారు. మీకు ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను నేను. సార్ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినండి. విన్నది అర్థం కాకపోతే 1-10 సార్లు అడగండి. అడిగి దాన్ని అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకోసారైనా అడిగి చెప్పించుకోమని చెప్తుంటే అది మాత్రం చేయట్లేదు. మీలో
ఈరోజు ఈ ఫంక్షన్కి మీ దగ్గర ఉన్నటువంటి ఆతృత, ఆ తపన చదువు మీద కనిపించట్లా. ఇందాక ఆనంద్ రెడ్డి సార్ చెప్పారు, సెల్ ఫోన్లు వచ్చి అందరినీ చెడిపోతున్నారు అని. 100% అది కరెక్టే. సెల్ ఫోన్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ మీకు ఏదైతే అవసరమో దానికి కాకుండా అదర్ నావిగేషన్స్ వాటన్నిటికీ ఉపయోగపెట్టి మీరు సమాజంలో చెడిపోయి చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ మధ్య చాలామంది యూట్యూబ్లు అవన్నీ చూసి దాంట్లో ఆ యూట్యూబ్లో వాటిలో కూడా దొంగతనం ఎలా చేయొచ్చు, చెడు మార్గాలు ఎలా అనేది క్లియర్గా చూపిస్తున్నారు. అవే మీరు అలవాటు చేసుకుంటున్నారు. అది భవిష్యత్తులో ఇప్పుడు ఈ వయసులో మీకు ఏదో సరదాగా ఉండొచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్లో మీకు అన్నిటికి కూడా అది చాలా నష్టం కలిగిస్తుంటుంది. అందువల్ల అవన్నీ వదిలేసి మంచి మార్గంలో, ఏదైతే మంచి మార్గం అంటే పక్కన వాడిని ఇబ్బంది లేకుండా ఉండేటువంటిది ప్రతిదీ మంచి మార్గం అవుతుంది. మీ వల్ల పక్క వాడికి ఉపయోగపడకూడదు. స్టడీలో కూర్చుంటే నీ పాటి నువ్వు చదువుకోవాలా, నీకు డౌట్ ఉంటే పక్కన లెక్చరర్ని అడగాలి. పక్కన వాడికి వెళ్ళి వాడికి కలిపెడితే వాడు డిస్టర్బ్ అవుతాడు, నువ్వు డిస్టర్బ్ అవుతావు. అందుకనే నేను స్టడీలో కూర్చుంటే ఎవరిని మాట్లాడకుండానే కూర్చోబెడతాను. అది మీకు అందరికి కూడా కొంత కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండండి, మంచిగా చదువుకోండి. ఆల్రెడీ మన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ విలేజెస్ నుంచి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీ తల్లిదండ్రులు అందరూ పూర్తిగా 3 పూట్ల అన్నం తింటున్నారో లేదో, కానీ మీకు మాత్రం మంచి ఫుడ్ పెట్టాలి, మంచి కాలేజీ కావాలి అని చెప్పి వాళ్ళు ఎతికి వాళ్ళు కష్టపడి వాళ్ళు తినకుండా మీకు డబ్బులు కట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా వాళ్ళు కష్టపడి వాళ్ళ సొమ్ముతోటి మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి మీరు బతుకుతున్నారు. కాబట్టి మీరు సంపాదించుకొని మీరు ఖర్చు పెట్టుకుంటే దాని విలువ ఏదో తెలుస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ సంపాదించి వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి ఆ చదువుకి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకి న్యాయం చేయాలి. అది బాధ్యత మీకు. ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని మంచి మార్గంలో నడిచి మీకు తొందరలో రేపు మార్చి 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్. 1వ తారీఖు అంటే ఇంకొక నెల రోజులే. ఈ నెల రోజుల్లో ఆల్మోస్ట్ నెల రోజులు కూడా లేదు, 28 రోజులే. 28 రోజులు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా అందరూ కూర్చొని చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకి, అదేవిధంగా మన కళాశాల కూడా మంచి పేరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రెడ్డి సార్ గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కళాశాల కరస్పాండెంట్ మరియు మిత్రుడు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న వ్యక్తి గోపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ముఖ్య అతిథులుగా విచ్చేసిన యానాద్ రెడ్డి గారికి, మా ఊరైన అన్నదాత మణి గారికి, జి వెంకటేశ్వర గారు లెక్చరర్ గారికి, మీకు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న వెంకటేశ్వర గారికి, గోపాల్ రెడ్డి గారికి, లక్ష్మి గారికి, కళాశాల ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి, ఈ కళాశాలలో చదువుకుంటున్న బాలబాలికలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. మేము ఇంచుమించు 42 ఏళ్ళు 43 ఏళ్ళు అయిపోయింది మీ కాలేజీలు పాస్ అవుట్ అయ్యి. అందరం ఈ పైన ఉండే వాళ్ళందరూ చాలా సంవత్సరాలు అయిపోయి మా పీరియడ్లో మేము అటు చేసాం ఇటు చేసామని చెప్తున్నాము, కానీ మేము మీ వయసులో ఉన్నప్పుడు ఇట్టే ఉన్నాం. ఆ రోజుల్లో
ఆ రోజు ఉపాధ్యాయులు చెప్పేది సరిగ్గా అయినాక ఏ టైంలో చేయాల్సింది ఆ రోజు సరిగ్గా చేస్తుంటే మేము కూడా ఆ బిల్ గేట్స్ లెవెల్లోనో లేకపోతే కనీసం కింద స్థాయిలో చిన్న కంపెనీలు పెట్టుకొని ఉండేవాళ్ళం. మేము సరిగ్గా చేయకునే ఈ పరిస్థితిలో వచ్చాం. కానీ మాకు మా తరానికి అప్పుడు ఇన్ని అవకాశాలు లేవు, ఎక్స్పోజర్ లేదు, ప్రభుత్వం బ్యాకింగ్ లేదు, చదువుకునేదానికి అంత సపోర్ట్ లేదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పేద కుటుంబీకులకు కూడా ఉన్నత విద్య చదువుకునేదానికి ప్రభుత్వం చాలా అండగా నిలబడుతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్స్పోజర్ ఉంది. కుటుంబాలు చాలా మనం చూస్తున్నాం, గ్రామాల్లో పిల్లల పైకి వచ్చి ఆ కుటుంబాల రూపురేఖలే మారిపోతున్నాయి. అలాగనే మిమ్మల్ని మీ అందరి మీద ఆశలు పెట్టుకొని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఉన్నత విద్య చదివించేదానికి ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ ఏదో కార్పొరేట్ స్కూల్లోనో కార్పొరేట్ కాలేజీలో జరగకుండా ఈ కాలేజీకి ఎందుకు పంపించారంటే, ఒకటి బోధన బాగుంది, గోపాలరెడ్డి కాలేజీలో బాగా చదువు చెప్తారు, రిజల్ట్స్ బాగున్నాయి, పర్సనల్ అటెన్షన్ ఉంది అనేది ఒకటి, ప్లస్ అఫోర్డబిలిటీ, ఇవన్నీ చూసుకొని ఆయనకు పంపిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంచుమించు 1, 2, 3 రిజల్ట్స్, టాప్ రిజల్ట్స్ కావిల్లో వస్తూ ఉంటాయి. ఈరోజు ఫేర్వెల్ ఫంక్షన్ అని గోపాలరెడ్డి చెప్తే, ఫేర్వెల్ ఫంక్షన్కి ఎవరన్నా చాలామందిని పిలుస్తారేమో. నిన్న ఈ మధ్య నేను ఏదో కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగితే జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చారు. నేను ఇక్కడ కూడా చాలామంది వస్తారేమో, గోపాలరెడ్డి వాళ్ళందరినీ పిలుస్తాడేమో, మనం కూడా అటు కనపడిపోదాం అనుకుని వచ్చాం. ఏడు చూస్తే అంతా వేదిక మీద అంతా ముసలోళ్ళే ఉన్నారు. మా అనుభవాలు చెప్పగలం కానీ మీకు ఆ ఊపు రాదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ టైంలో వేస్ట్ చేసుకోవాలండి. టైం దాటిపోయిన తర్వాత అవతల నేను చదువుకోవాలన్నా, ఇక్కడ వేదిక మీద ఉండేవాళ్ళు ఎవరు చదువుకోవాలన్నా చదువుకునే అవకాశం దొరకదు. అది ఈ టైంలోనే. ఈ టైం దాటిపోతే అవతల మనం ఏం చేసుకోవాలన్నా మన జీవితాలు మళ్ళీ మార్చుకోలేము. ఒక్కోడికి ఏం రాసి పెట్టుకుందో తెలియదు. ఎంతోమంది మీలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఆ పట్టుదల మీరు చూపిస్తే, ఖచ్చితంగా కార్యదీక్షతో పనిచేస్తే చాలా, అంటే ఇంకా స్పోర్ట్స్లోకి ఇతర యాక్టివిటీస్ పోయే దశలో కాదు, ఇంటర్మీడియట్కి వచ్చారంటే ఆల్మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఇది, జంక్షన్ ఇది. ఇక్కడి నుంచి మీరు ప్రొఫెషనల్ కోర్సెస్కి పోవాల్సిన పరిస్థితి. అందువల్ల ఈ కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఎడ్యుకేషన్ మీద ఉంచండి. మీ యొక్క భవిష్యత్తును బాగు చేసుకోండి, కుటుంబాలని బాగుపరచండి. ఈ కాలేజీకో లేకపోతే మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకి గౌరవం పెంచండి. ఏ రోజైనా పలానోడు నా దగ్గర చదువుకున్నాడని గోపాలరెడ్డి చెప్పుకుంటాడు, వెంకటేశ్వర గారు చెప్పుకుంటారు. ఎందుకంటే మీరు ఎదిగే కొద్ది వాళ్ళకి అదే. చాలామంది గురుదక్షిణ అంటారు. ఆ పాత రోజుల్లో ఆ గురుదక్షిణ వేరు, ఇప్పుడు అదే మీరు ఇవ్వే గురుదక్షిణ. మీరు ఉన్నత స్థాయికి ఎదిగితే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ మేము పలానోడిని ఆ రోజు చదివించాను. ఒకవేళ మిమ్మల్ని క్రమశిక్షణ నేర్పే దాంట్లో ఏదైనా మిమ్మల్ని తిట్టినా లేకపోతే ఏదైనా చేసినా అది మీరు బాగు కోసమే చేసేదే తప్ప ఇంకొకటి కాదు. అందువల్ల దయచేసి యూటిలైజ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీరు చాలా ఉన్నత స్థాయికి పోతారని చాలామంది నాకు తెలుసు. కుటుంబాలు ఇక్కడ ఉండే వాళ్ళల్లో చాలామంది కుటుంబాలు తెలుసు, వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసు. రాబోయే రోజుల్లో వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి చేరాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ఫేర్వెల్ ఫంక్షన్లో మేమందరం పార్టిసిపేట్ చేసి మేము అనవసరంగా మాట్లాడామనుకుంటా. ఎందుకంటే దీని మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన మాట్లాడితే ఇంట్రెస్ట్ ఉంటుంది, మణి గారు వచ్చి మాట్లాడాడంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు ఉత్తేజం కూడా ఉంటుంది. అందువల్ల
నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హోప్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్. ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్. చదవండి. రేపు 1 monthలో మీ యొక్క రిజల్ట్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. మీ భవిష్యత్తు జాగ్రత్తలు చేసుకోండి అని కోరుకుంటూ మీ కళాశాల యాజమాన్యానికి, మిత్రుడు గోపాల్ రెడ్డి గారికి, ప్రిన్సిపాల్ గారికి, వేదికని అలంకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మా విద్యార్థులు స్వీకరిస్తున్నారు. సార్ మీరు అన్నారు జబర్దస్త్ వాళ్ళు అన్నారు, మా పిల్లలే జబర్దస్త్. అది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కామ్గా ఉన్నారు. మన స్టేజ్ అటు దిగంగానే జబర్దస్త్ని మించిన జబర్దస్తులు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. తదుపరి కావలి కింగ్, కామర్స్లో కా అనే మార్క్స్ని మార్చేసే వ్యక్తి, కామర్స్ అయినటువంటి మా గురువర్యులు అన్నదాత సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నన్ను ముసలోళ్ళు ఉన్నారు. ఆయన 70. మా వయసులు 70 కావచ్చు, కానీ మేము యంగే. ఎందుకంటే నా మాటలు కొన్ని మిమ్మల్ని మనసు బాధ పెట్టచ్చు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన అన్నట్లు ముసలోళ్ళమే కావచ్చు, కానీ మా గురువులు ఇచ్చిన విద్యాజ్ఞానంతో మేము ఇంకా యువకులుగానే ఉన్నాం. విద్యాజ్ఞానం నా తల్లి నేల ఇది. నేను ఇక్కడ ఎన్నేళ్ళు కామర్స్ లెక్చరర్గా పనిచేశాను, ఎన్నేళ్ళు ఇక్కడ ముద్ద అన్నం తిన్నాను. అటువంటి ముద్ద అన్నం పెట్టిన ఆ మహానుభావుడు చాలు. వచ్చిన తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క కళాశాలను అన్నం పెట్టడం ఆనవాలు. కష్టపడి దిద్దిస్తాడు ఓనామాలు. ఈ కళాశాల నిర్వహణ ఒక సవాలు. నమ్మి వచ్చిన జనాలు మాట్లాడండి. మీకు మంచి ఫలితాలతో కలిగిందనుకో ప్రయోజనాలు, అదొక్కటే ఆయన కోరే మేలు. దానికి పడకూడదు ఎటువంటి పేరు. పట్టుదల ఆయనకు సవాలు. ఆయనే శ్రీ గోపాలు. మీరు ఇంతమంది మహానుభావులతో వచ్చి కూర్చునే ఆస్కారం ఇక్కడ ఉపాధ్యాయేతర సిబ్బంది యొక్క సంస్కారం ఆహ్వానించి నాకు కల్పించారు అధికారం. ఈ కళాశాలలో నేను లేకపోయినా బిడ్డల మీద ఎప్పుడు ఉంటుంది మమకారం. ప్లీజ్ ఎంతోమంది బిడ్డలకి మహా గురుదేవులు చేశారు ఉపకారం. వాళ్ళ భవిష్యత్తుకి ఇచ్చారు ఆకారం. మా శిష్యులు కూడా నన్ను గురువుగా ఇక్కడ చేశారు సత్కారం. వాళ్ళ మాట పవిత్ర ఓంకారం. ఇప్పటికన్నా వదిలిపెట్టండి అహంకారం. చదువు మీద చూపించుకున్న మమకారం, అది మీ భవిష్యత్తుకి ఇస్తుంది ఆకారం. మేము గురుదేవులం, చదువు ఎప్పుడు అనుకోం భారం. చదువు దగ్గర మేము పెట్టం బేరం. చూపించాం చదువులో ఉన్న సారం. కష్టపడి సంపాదించుకున్న ఆహారం, అది చదువుల వ్యవహారం. గోపాల్ రెడ్డి గారు సమస్యలు చేశారు పరిష్కారం. అందుకే ఆయన ఆహ్వానం చేయలేదు తిరస్కారం. బిడ్డలకు అందరికీ నమస్కారం. మీరు ఎలా బతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. నువ్వెంత, నీ వయసు ఎంతరా? ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ వాట్ ఐ సే. నా మనసు మిమ్మల్ని నొప్పించవచ్చు, కానీ నా బాధ్యత ఇది. నా బాధ్యత. 50 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడలేని మనం రిలీజ్ సినిమాకు బాధ్యతగా పోయి 1200, 1000 రూపాయలు కూడా టికెట్లు పెట్టి సినిమాలు చూస్తారా? వాళ్ళెవరో సినిమా హాల్కు పోతే అక్కడ ఏదో జరిగితే పోలీసులు అరెస్ట్ చేస్తే 10-15 రోజులు యూట్యూబుల్లో, టీవీల్లో అంతా వాళ్లే. కానీ అదే రోజున మన వీర సైనికులు 13 మంది వ్యాన్లో వస్తుంటే దుష్కర్లు ఆ యొక్క వ్యాన్ బాంబుతో పేలిస్తే 13 మంది వీర జవాన్లు మృతి చెందితే ఒక్క యూట్యూబ్లో రాలేదు, ఒక్క టీవీలో కూడా రాలేదు. ఎటుపోతుందిరా దేశం? ఏందిరా సైనికుల మీద ద్వేషం? పసిబిడ్డలు చేస్తున్నారు మోసం. మీరేమో హీరోల పేర్లు చెప్పుకొని తిప్పుతున్నారు మీసం. మీకెవరిస్తారు నా బిడ్డ అవకాశం? మీ గురుదేవులు ఇస్తారు మీకు సంతోషం. వాళ్ళలో స్వార్థం లేదే లేసం. వాళ్ళు బ్రతికేదే మీకోసం. ఇంతకన్నా ఏమి ఇవ్వగలను సార్ సందేశం? నా బిడ్డలు తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు కష్టపడితే. మీరు పల్లెటూరు పిల్లలు, రైతు బిడ్డలు. ఎంత పూర్వజన్మ పుణ్యం చేసుకుంటే ఆ పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టుంటారు.
ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మీ అయ్యందుడు అంబట్టి కొట్టుకుపోయిన పని చేసుకొని ఆ పొలం కాడికి పోయి ఎట్టో ఒకటి దున్నుకొని అప్పు తెచ్చో ఎట్టో ఎరువులు వేసుకొని పంట కరెక్ట్గా చేతికి వచ్చే టైంకు వానపడి మొత్తం కొట్టుకుపోతే ఆ కన్నీళ్ళన్నీ ఆ పొలంలో వదిలిపెట్టి 100కి 20 రూపాయల వడ్డీతో అప్పు తెచ్చి మీ ఫీజులు కట్టి నా బిడ్డ ఇట్లా ఉండకూడదు బాగా చదువుకోవాలని ఆయన తప్పిస్తూ ఆయన బతుకుతుంటే రిలీజ్ సినిమాకి వెళ్ళాలి ఆయన జిందాబాద్. ఎవర్రా నేను సినిమా యాక్టర్ 5 సినిమాలు వేసా పారిపోయి వచ్చా. 9 సినిమాల్లో బుక్ అయ్యి 9 సినిమాల తర్వాత బుక్ అయ్యి పారిపోయి వచ్చా. చపాబెట కూడా వచ్చా. ఇదేంద్రా ఈ జీవితం, ఇదే సినిమా జీవితం అంటే. నేను 45, 50, 55 మార్కులతో పాస్ అయినోడిని. నేను ఎంజాయ్ చేసా లైఫ్, సినిమాలు షికార్లు. మా అయ్య నన్ను ఏమల్లా పాస్ అవుతున్నావు చాలు. అటువంటిది నేను ఒక యూనివర్సిటీకి అధికారినా, హైదరాబాద్ రవీంద్ర భారతి డైరెక్టర్నా, సినిమా వాళ్ళకు నంది అవార్డులు ఇచ్చే జ్యూరీ మెంబర్నా. ఇవన్నీ దేని వలన? విద్య. మరి నువ్వు ఎలా వెళ్తున్నావు కాలేజీ? నువ్వు ఉంటేనే కదా మాకు ఇమేజీ. గోపాల్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు చేస్తున్నారు మేనేజీ. ఇటువంటి మహానుభావులు వెనకాల ఇస్తున్నారు ఎంకరేజీ. మరి ఫలితాల్లో చూపించింది కరేజీ. మా ఆశను ఎందుకు చేస్తావు డ్యామేజీ? నిన్ను నువ్వు చూసుకో మేనేజీ. నువ్వు అనుకుంటే ప్రతిదీ ఈజీ, నీలో పోగొట్టాల లేజీ. అందుకే దాని పేరు కాలేజీ. అది చెప్పడానికి కానీ స్టేజీ అయినా వీళ్ళ అనుభవం ఉందంత నా ఏజీ. ఎవరో అరిచినోళ్ళు నా కులపోళ్ళ, నా మతపోళ్ళ, నా భారతీయుల చెప్ప. అది ఆ భారతీయత రావాలి, ఆ భారతీయత రావాలి. భగవద్గీతలో ఒక వాక్యం ఎప్పుడూ చదవాలి. మాట్లాడుతురా ఎవ్వరు తమ్ముడు, డోంట్ డిస్టర్బ్. ఖురాన్లో ఒక వాక్యం చదవాలి, బైబిల్లో ఒక వాక్యం చదవాలి. ఆ దైవ భక్తిని ఏర్పాటు చేసుకుంటే, మనసు ప్రశాంతంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది చదువు. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉందో చేయెత్తి చూపించండిరా. అయ్యవారి దగ్గర అబద్ధం చెప్పకూడదు. అయ్యవారి దగ్గర అబద్ధం చెప్తే అన్యాయం అయిపోతావు. చచ్చిపోయిన శవాల దగ్గర పెడుతున్నారు భగవద్గీత. చచ్చిపోయిన శవాల దగ్గర పవిత్రమైన భగవద్గీత గ్రంథం పెడుతున్నారు. ఎంతమంది ఇళ్లలో ఖురాన్ ఉంది, ఎంతమంది ఇళ్లలో బైబిల్ ఉందో చేతులు ఎత్తండ్రా. ఏమి దైవభక్తి, ఏమి దైవభక్తితోనే ఏదైనా. మీ ఇప్పుడు వేదికకి ఈ విధంగా మాట్లాడుతుంటే దైవ బలం, లేకపోతే ఏం పలుకుతుంది నాకు గలం. అసలు ఎందుకు వస్తాను ఇస్తాను, మాట్లాడుతుంటే గొంతులో వస్తుంది జలం. ఇక నేనేం దున్నుతా పొలం, ఏం రాస్తుంది నా కలం. ఏమో అమ్మాయిలు, ఈరోజు నా బిడ్డ చీర కట్టుకొని ఇట్లా వస్తే భారతీయ సంస్కృతి బిడ్డలో కనిపిస్తుంది ఆకృతి. స్త్రీ అంటేనే ఒక ప్రకృతి. మగవాళ్ళం మనం చేయకూడదు వాళ్ళని వికృతి. వాళ్ళ మాట పవిత్రమైన త్యాగరాయ కృతి. ఆడపిల్లలు ఉన్నారు కనుకనే జరుగుతుంది కాలేజీ మతి. వాళ్ళ వలన మీ వలన కళాశాలకు రావాలి పురోగతి. మీలాంటి బిడ్డలు లేకపోతే మా కళాశాల అధోగతి. మీరుంటేనే కదా మాకు సరైనటువంటి సంస్కృతి. రేపు పెళ్ళైతే ఆడపిల్లలు అవుతారు శ్రీమతి. సరే సంస్కృతి అది. దమ్ముందా ఘంటసాల పాట పాడటానికి జనాలకి? అది సరైన సంస్కృతి. ఇప్పటికింకా నా వయసు 26 ఏళ్ళ దగ్గర కొప్పును పూలెట్టుకొని బుగ్గను ఏరెట్టుకొని కొప్పును పూలెట్టుకొని బుగ్గను వేలెట్టు పెట్టుకొని నా కూతురు బజారుకు పోకూడదా? నా ఇళ్ళలు బజారుకు పోకూడదా? నా తల్లి చెల్లి వెళ్ళకూడదా? అవే పాటలు, దానికి డ్యాన్సులు, దానికి అవార్డులు. ఏమనుకుంటున్నారు ఆడబిడ్డ అంటే ఏమనుకుంటున్నారు? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరి వలన? ఆ గాంధీ నెహ్రూ ఎప్పుడు ఇది ఒక సోదైపోయింది. భర్తను కోల్పోయి మూల కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కప్పం కట్టమని ఆంగ్లేయులు తాకీదు పంపిస్తే కళ్ళు తుడుచుకొని దత్తు బిడ్డను గుండె కట్టుకొని గుర్రం ఎక్కి కరకు కరవాలంతో తెల్లవాడి తలను తుత్తినీరు చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అనే పదాలు మీకు ఎవరైనా చెప్తున్నారా? సినిమాలు, షికార్లు. అసలు ఈ దేశంలో పెద్ద దరిద్రం ఏంటంటే సార్, రిపబ్లిక్ డే రోజు, స్వాతంత్ర రోజు సెలవిస్తారు సార్. ఆ రోజు సెలవు ఇవ్వటమేంది? ఆ రోజు బిడ్డలు రావాలి, ఆ ముమ్మర జెండా గొప్పతనం తెలుసుకోవాలి, ఎంతమంది వీరుల త్యాగఫలమో తెలియజేయాలి, బిడ్డల చేత మాట్లాడించాలి. మీరందరూ ఎంబీబీఎస్ చదవాలి. ఎం అంటే మహాభారతం, బి అంటే భగవద్గీత, బి అంటే భాగవతం, ఎస్ అంటే సంపూర్ణ రామాయణం. ఏమీ తెలియదు. దశరథుడు కొడుకు ఎవరు? ఒక మగపిల్లోడు. దశరథుడు కొడుకు ఎవరంటే ఒక మగపిల్లోడు అట. రావాలి, అది రాగలవు. అందరూ మీకు వస్తుంది. పల్లెటూళ్ళల్లో రాత్రి 10 గంటలప్పుడు 9 గంటలప్పుడు దేవాలయాల్లో
చక్కగా హాయిగా భజనలు చేస్తూ అద్భుతమైన పల్లె. నాకు వేరేది పల్లె, రమ్మంటే కట్టుకొని వస్తా మూటా ముల్లె, ఈ పదాలు వేస్తుంటా పల్లె. ఈ 2 నెలలు చాలా జాగ్రత్త. ది సక్సెస్ ఆఫ్ సాయి కోఆపరేటివ్ కాలేజ్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ది హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. మీ అయ్య నీ కాదురా అన్నం పెడుతుంది బిడ్డ, మాకు నా భార్య బిడ్డలకి. మా పాప ఇష్టం అయితే పాప, మీ అయ్య కడుతున్నటువంటి ఆ 100 రూపాయల్లో 20 రూపాయలు ఆ ఇల్లాల చేతికిచ్చి, 80 రూపాయల్లో 30 రూపాయలు నాన్ టీచింగ్కి ఇచ్చి, 50 రూపాయలు మాకిచ్చి మీ పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టుకొని చెబుతున్నాడు గోపాల్ రెడ్డి. మీ అయ్య మాకు అన్నం పెడుతున్నాడు. మీరు కడుపులు పుట్టారు, మేము కడుపులు పుట్టలే. అటువంటి మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్ పాద పద్మాలకు మేము శిరస్సు వంచి నమస్కారం. పేరెంట్ అంటే ఏమనుకున్నారా? పి అంటే పిల్లల యొక్క, ఏ అంటే ఎదుగుదలకు, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఎంతైనా, ఎన్ అంటే నమ్మకంగా, టీ అంటే త్యాగం చేసే పార్వతీ పరమేశ్వరులమ్మ మీ అమ్మా నాన్న. ఎప్పుడైనా అమ్మ అయ్యా కాళ్ళకు దండం పెట్టారు మీరు? చాలమ్మా. అది నా కళాశాల గొప్ప, అది నా కళాశాల గొప్ప. నేను ఈరోజు నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నా, మా అమ్మ అంత జబ్బులో మంచం మీద ఉన్నా కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేసి పాదాలకు నమస్కారం చేస్తే ప్రపంచంలోకి వెళ్తాను. మన కావలి పేరు ప్రపంచం అంతా చాటి చెప్పా. నేను ఏ బస్సు ఎక్కినా, ఏ రైలు ఎక్కినా జనాలు గబక్క నిలబడి మీరా సార్ రండి కూర్చోండి అంటారు. అది నా గొప్పతనమా? కావలి నేల, కావలి కళాశాల, కావలిలో ఉపాధ్యాయుడిగా వృత్తి చేయటం, అందులో సాయి కోఆపరేటివ్లో పని చేయటం ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ పూర్వజన్మ సుకృతమో ఈ కళాశాలలో నేను కామర్స్ మాస్టర్గా పనిచేయటం. ప్రతి బిడ్డ ఎంతో కన్న తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించారు. ప్రతి గురువు పెద్దవాడిని ఎంతో గౌరవించారు. నాకు నేనే పక్కకు తప్పుకున్నా. ఇతర వ్యాపకాలు, ఇతర చాలా కార్యక్రమాలు ఉండేటప్పటికే గోపాల్ రెడ్డి గారు విధి లేక అనుమతిస్తే బయటికి వెళ్ళారు. మరి మీరు ఎందుకు తెస్తారు మా కంట కన్నీరు? చదువులో చూపించలేరా డేరు? మీ మీద మేము ఎంతో తీసుకున్నామా కేరు? మీ టైంలో మేము తీసుకున్నామా షేరు? మా కోసం మీరు ఇవ్వలేరా స్పేరు? మీలాంటి బిడ్డలు దొరకడం చాలా రేరు. మీ వల్ల గుర్తింపబడాలి మీ ఊరు, అందుకే చదువుతో చేయిపోరు. నీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. నీకు గురువులు వేసిన వేరు ఎవరు చేయలేరు వేరు. ఈ 2 నెలలు చూపించిన హుషారు, మనసులో పోగొట్టండి బేజారు, అసలు పోవాకండి బజారు. నీ చదివే నీకు రక్షణ కైజారు, నమ్మితే చూపించండి చెప్పటం హుషారు. చాలా జాగ్రత్త. చాలా అయితే సార్, ఆడపిల్లల వల్ల తెలుగు భాష బతికింది సార్ విశ్వనాథన్ రెడ్డి గారు. ఆడపిల్లల వల్లే, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చదువుకున్నా కూడా ఓమే ఉమ్మే మే వస్తున్నామే ఓమే మే చివరికి ఐవారు కూడా మే ఐ కమిన్ సార్, ఐవారు మే ఐ కమిన్ ఏందమ్మా. చక్కటి తెలుగు, దాంట్లోనే ఉంది వెలుగు. దాన్ని మాట్లాడమంటే నీలుగు, తెలుగులోనే గొడుగు, తెలుగులో వేయండి అడుగు. ఆ గొప్పతనం ఎవరినైనా అడుగు. నా బిడ్డలు తెలుగులో కావాలి చిచ్చర పిడుగు, ఆ భాష కూడా చేయాలి మీరు ఒడుగు అని చెప్పి పైకి వెళ్ళాడు సార్ పంతులు పిడుగు. అటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున ఈ ఘనమైన వీడ్కోలికి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత. రేపటి నుంచన్నా సరిగా చేయండి అభ్యాసం, మర్చిపోకండి మీ సహవాసం ఎప్పుడు ఉంటుంది మీ గుండెల్లో సాయి కళాశాల నివాసం. మీలో స్వార్థం లేదే లేసం, మేము బ్రతికేదే మీకోసం. సార్ ఆపణ ఉపన్యాసం అది తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఈరోజు అమెరికా, మనోడు ఆడున్నాడు, అమెరికాలో ఉన్నాడు సార్, ఉన్నాడు. మన దేశంలో ఉంది. 100 గ్రహాల పైకి పంపించాం. ఒకప్పుడు విమానం పోతుంటే గోపాల్ రెడ్డి గారు మేమంతా మీ వయసులో రోడ్లోకి పరిగెత్తి ఆకాశం చూసి అప్పారే అదిగో విమానం, ఇదిగో విమానం, అదిగరే విమానం రే. మరి ఈ రోజున శ్రీహరికోట నుంచి 100 రాకెట్లు పంపించి ప్రపంచంలో ప్రతి దేశాలు మన దేశం దగ్గరికి, మన నెల్లూరు జిల్లాకు పరిగెత్తొస్తున్నారు. అయ్యా 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 లక్షలు కోట్లు ఇస్తాం, మా రాకెట్లు కూడా ప్రయోగించండి అని. అటువంటి శాస్త్రవేత్తలు ఉన్న నేల. నిన్న 4 ఆడపిల్లలు ఒక కొత్తది కనుక్కున్నారు. అది రేపు ఇంప్లిమెంట్ అయితే మన దేశ సైనికులకు ఇంకా ఏ ప్రమాదమూ లేదు. నేను మరొక ఒకటి కూడా చెప్తున్నాను సార్, ఒట్టి చదువే కాదు, ప్రతి శనివారం రోజున నైతిక విలువలు చెప్పండి. ప్రతి శనివారం గొప్పగా దాన్ని తెలియచేయండి.
ఎగ్జామ్ ఉన్నా కూడా అదే మన మేలుగా మాట్లాడు. ఆ విలువలు పిల్లల చేత చెప్పండి, మండి మాట్లాడించండి. రేపు రారా మాట్లాడరా, రావాలంతే మా పాట పడమా. సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గెందుకమ్మా? ఎందుకు సిగ్గు? దాన్నే వైవా అంటారు. రేపు భవిష్యత్తులో వైవా అంటే ఇట్లా పిలుస్తారు, ఒంటరిగా ఉంటావు, క్వశ్చన్ అడుగుతారు, జవాబు చెప్పాలి, పాస్ అయితే ఉద్యోగం. ఇవన్నీ తెలియజేస్తూ నా బిడ్డలు మా కళాశాలకు గొప్ప పేరు కావాలి. ఇవ్వండి చేతిలో మాట. మీరు రతనాల మూట. ఈ 2 నెలలు సాగించండి మీ వేట. మీ ఆనందంలో మాకు ఇవ్వండి వాట. ఈ సాయి కళాశాలకు మీరే కంచుకోట. మీ ప్రేమాభిమానులు ఎవరు మీరే కాట. వస్తారా బిడ్డ టాటా తెలియచేస్తూ మీ ఇన్స్పిరేషన్ సార్. నాకు మీ గురించి నేను 10th లో ఒక డైలాగ్ రాస్తున్నా. నవంబర్ 9 మీ బర్త్డే రోజు చెప్తాను. 6 అడుగులు బుల్లెట్, అభివృద్ధిలో పైలట్, ప్రజల ప్రదాత, నిధుల నిదాత, మన కాటమరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు. సార్ మా పేరెంట్స్ మీరంటే చాలా ఇష్టం సార్. మీతో ఒక సెల్ఫీ కావాలి సార్.
Okay.